రాష్ట్రంలో అపశృతులు. ఇది మంచి ప్రభుత్వమా? పదే పదే అదే మాట. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అంటూ. అయితే ఇది మంచి ప్రభుత్వమా కాదా అన్నమాట అలా ఉంచితే వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా, అసువులు బాస్తున్నా, సామాన్యుల లెక్క ప్రతిసారి కాస్త గట్టిగానే వినిపిస్తూ ఉన్నా ఇది మంచి ప్రభుత్వం అన్న ట్యాగ్ని మాత్రం ఈ ప్రభుత్వం చెప్పుకుంటూనే ఉంది. ఇక తెల్లార్లు తాడేపల్లి లేదా యలహంక ప్యాలెస్లో సేద తీరే జగన్ రెడ్డి ఇలాంటి సంఘటనలు జరగగానే శవాల కోసం రాబందుల్లా వాలిపోయి రాజకీయం మాట్లాడుతూ పబ్బం గడిపేసుకుంటున్నాడు. అంటే ప్రతిపక్ష హోదా లేదు కదా, కాస్త ఉనికి కోసం ప్రయత్నం అంతే. అసలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఈ పాలనను, ఈ సర్కార్ని నిజంగా మంచి ప్రభుత్వం అనాలా? అనుకోకుండా జరిగే సంఘటనలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే సంఘటనలు, ఇలా జరుగుతున్న సంఘటనలను అదుపు చేయలేక సంఘటన జరిగిన వెంటనే తక్షణ విచారణకు ఆదేశించి హుటాహుటిన సహాయక చర్యలు అందించి క్షతగాత్రులకు సరైన చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ వస్తున్న ఈ సర్కార్ని మంచి ప్రభుత్వం అందామా? అసలు మంచి ప్రభుత్వానికి అర్థం జగన్మోహన్ రెడ్డి సర్కార్ది. జగన్ హయాంలో జంగారెడ్డిగూడెం అనే ఊళ్ళో నాటుసారా తాగి దాదాపుగా 46 మంది చనిపోయారు. ఆ కుటుంబాలను ఆదుకోవడం, ప్రభుత్వం తరపున అండగా నిలవడం అన్న పదం లేకుండా సైలెంట్గా ఆ కేసును, ఆ కథను ముగించేశారు. అసలు అక్కడ నాటుసారా దొరకడానికి ఎవరు కారకులు అన్న లెక్క కానీ, ఆ విషయం కానీ బయటకు రానివ్వలేదు. ఎందుకంటే జగన్ రెడ్డిది మంచి ప్రభుత్వం కదా. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారు. అయ్యో చనిపోయారు అన్న బాధ లేదు. కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ కుటుంబాలను ఆదుకోలేదు. అలా అని తనపై మీడియాలో పెద్దగా విమర్శలు రాయనీయలేదు. ఎందుకంటే జగన్ రెడ్డిది మంచి ప్రభుత్వం కదా. కచ్చులూరు బోటు ప్రమాదంలో 47 మంది చనిపోతే ఆ సంఘటనకు బాధ్యత కూడా తీసుకోకుండా, చనిపోయిన కుటుంబాలను పట్టించుకోకుండా తూతూ మంత్రంగా ఆ లెక్కను తప్పించేసింది గత సర్కార్. ఎందుకంటే జగన్ రెడ్డిది మంచి ప్రభుత్వం కదా. అంతెందుకు, తమ హయాంలోనే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 12 మంది చనిపోతే కనీసం అటువైపుగా వంగి చూడలేదు గత సర్కార్. కనీసం చనిపోయినా గాయపడ్డ వాళ్ళ కుటుంబాలను పలకరించే నాదుడే లేడు. ఎందుకంటే జగన్ రెడ్డిది మంచి ప్రభుత్వం కదా. ఆయన హయాంలో రథం తగలబెట్టేశారు. ఎవరు తగలబెట్టారు? అసలు ఎందుకు తగలబెట్టారు? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రథం తగలబడి అపశృతి జరిగింది అన్న వివరణ కానీ ప్రజలకు తెలుసా? అస్సలు తెలియదు, తెలియనివ్వలేదు కూడా. అదే కదా మంచి ప్రభుత్వం అంటే. ఒక గుడిలో విగ్రహాల తల తీసేసి చేతులు నరికేశారు. ఎందుకు దేవుని విగ్రహ తలని చేతులను తొలగించారు? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పని చేశారు? అసలు ఎవరు చేశారు అన్న వివరణ కానీ ప్రజలకు తెలుసా? అసలు తెలియదు, తెలియనివ్వలేదు. అది కదా మంచి ప్రభుత్వం అంటే. అంతెందుకు, అనేక చోట్ల గుడి ఆవరణలో కూర్చొని మద్యం సేవించిన సంఘటనలు కోకొల్లలు. ఇదేమని అడిగినందుకు పూజారిపై దౌర్జన్యం చేసిన ఆనవాళ్లు లేకపోలేదు. అయినా సరే అసలు ఎవరు, ఎందుకు, ఏంటి అన్న విషయాలు ఏమీ బయటకు రానివ్వరు. ఒకవేళ మీడియా అత్యుత్సాహంతో బయటపెట్టే ప్రయత్నం చేస్తే బ్రతకనివ్వరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది మంచి ప్రభుత్వం కదా. ఆలయాలపై దాడులు, ఆలయ భూముల కబ్జా, విశాఖలో క్రేన్ కూలి 11 మంది మృతి, బెజవాడ కరోనా కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం, ఏలూరు కెమికల్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది మృతి. ఆ దరిద్రపాదం అడుగుపెట్టాక చాలా అంటే చాలా నష్టమే జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. ఇలా ఎన్నెన్నో సంఘటనలు జగన్ రెడ్డి గారి మంచి ప్రభుత్వ హయాంలో జరిగినవే. అయితే సామాన్యులు ఎలా పోయినా, ఏమైపోయినా, ఎంతలా నష్టపోయినా ఎంగిలి చేయని విదల్చని ఆ రాజకీయ రాబందు జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు చంద్రబాబు కట్టని గోడకి, వర్షం వల్ల, ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన సంఘటనకి చంద్రబాబుకి ఆపాదించి ఆయనపై ఏడ్చే ముందు వాళ్ళ హయాంలో జరిగిన వాటికి కూడా సమాధానం చెప్పి విమర్శలు చేసి ఉంటే బాగుండేది. అసలు ఇవన్నీ కాదులే కానీ ముందు నీ కుటుంబంలో నీ రాజకీయ అవసరాలకు బలైపోయిన బాబాయికి, నీ తల్లికి, నీ తోడబుట్టిన చెల్లికి అన్యాయం జరగకుండా చూసుకో. ఆ తర్వాత బయటకు వచ్చి శవరాజకీయాలు చేసుకోవచ్చు.